రథసప్తమి అంటే ఏమిటి? ఎందుకు మనం ఈ రోజున సూర్యుడిని పూజించాలి? రథసప్తమి అనేది హిందూ ధర్మంలో ఒక పవిత్రమైన రోజు. ఇది ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి నాడు వస్తుంది. అంటే మాఘ మాసంలో 7వ తిథి నాడు. ఈ రోజున సూర్య భగవానుని రథాన్ని మొదటిసారి తూర్పు దిశగా నడిపిన రోజు అంటారు. ఇది నిజంగా సూర్యుని జన్మదినం కూడా అని పండితులు చెబుతారు. అందుకే ఈ రోజున స్నానం చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి తులసితో అర్చన చేసి పూజ చేస్తారు. రథసప్తమి నాడు తెల్లవారుజామున స్నానం చేయడం చాలా ముఖ్యమైనది. దీన్ని అర్జున స్నానం అని అంటారు. స్నానం చేస్తూ ఓం సూర్యాయ నమః అని మంత్రాన్ని పలకాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని, పాపాలు తుడిచిపోతాయని నమ్మకం. ఈ రోజు సూర్యుడికి 7 ఆకుల తురగాలతో కూడిన రథాన్ని అర్పిస్తారు. ఇది సూర్యుని 7 గురించెత్తే శక్తులను సూచిస్తుంది. ఆ రథానికి అంజలి చెప్పడం వల్ల విజ్ఞానం, ఆరోగ్యం, విజయాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. రథసప్తమి రోజున ప్రత్యేకంగా చక్కెర పళ్ళు, నువ్వుల లడ్డు వంటి పదార్థాలతో నైవేద్యం ఇవ్వడం మన సంప్రదాయం. పూర్వం నుండి ఇది ఆరోగ్యానికి మంచిదిగా భావించబడుతుంది. ఇది ఒక్క హిందూ పండుగ కాదు, మనం ప్రకృతిని, సూర్యుడిని కృతజ్ఞతతో గౌరవించే రోజు. సూర్యుడి శక్తితోనే జీవం కొనసాగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ రోజున సూర్యుడిని పూజించి శుభం కోరుకుంటారు. మీకు ఈ సమాచారం నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సంప్రదాయ కథలు, పండుగల పునాది గురించి తెలుగులో తెలుసుకోండి. ఇదే తెలుగు టాక్స్.